అవునా కదా? ఒక సమయం ఉంది, ఆ సమయంలోనే వాళ్ళు పంట పొలాలను దున్నుతారు, విత్తనాలు వేస్తారు. కానీ ఆ తగిన సమయంలో ఏంగానే నెక్స్ట్ మంత్ పోయాలని చూస్తారా? చూడరు కదా. మరి దానికి కూడా ఒక సమయం అనేది దేవుడు పెట్టిండు, మనుషులు కాదు. దానికి ఒక నిమిత్తమైన సమయాన్ని దేవుడు పెట్టిండు. కాలములు, సమయములు అన్ని కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆ రైతు కూడా ఆ విధంగా దున్ని నాటినప్పుడు దానికి ఒక టైం పెట్టిండు. ఆ టైంలో ఆ రైతు చూస్తూ ఉంటాడు పంట కోయడానికి. మనకు కూడా దేవుడు ఒక టైం అనేది పెట్టిండు. ఆ యొక్క పంట కోయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఏది కూడా దేవుడు చేసిన వాగ్దానం ఏవి కూడా మిస్గా ఒకవేళ మిస్ అవుతున్నాయంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం వేరే మార్గంలో నడిచినప్పుడే అవి మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. అవునా కదా? అయితే ఇక్కడ రెండో విషయం మనం చూద్దాము. ఐజయా 40:31 మనం చదువుకుందాం. కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఆయన పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇక్కడ ఏమంటామన్నాడు? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు మనం దేవుని తట్టు చూస్తే బలమైన రెక్కలు ఇచ్చి ఎగరడానికి అయితే చెప్పింది. ఈ నూతన బలం అనేది నీ అనారోగ్యంలో బలం ఇచ్చేది కాదు, నీ రోగమును బాగు చేసి ఇచ్చే బలం కాదు. నీ ఆత్మీయ జీవితంలో నూతన బలం అనేది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అది చదవశిస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు. నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక్కడ ఈ యొక్క వచనంలో మన జీవితాంతం కూడా గడిచిపోతుంది. అవునా కదా? అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా అది పైకి ఎగురుతుందంట కదా. హల్లెలూయా. పైకి ఎగురుతుందంట. మన జీవితంలో కూడా ఈ ఉదాహరణ మనకు దేవుడు ఎందుకు రాసి పెట్టినంటే, మన జీవితంలో కూడా ఆ గాలి వచ్చినప్పుడు ఆ గాలిని ఆసరాగా తీసుకొని ఇంకా పైకి వెళ్ళిపోతుందంట. మన జీవితంలో కూడా తుఫానులు, భయంకరమైన విపత్తులు మన జీవితంలో వచ్చినప్పుడు దాని మీద మనం పైకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలా, పైకి వెళ్ళాలి. ఎందుకంటే మనం యెహోవా కొరకు నిరీక్షణ గల వారంగా ఉన్నాము. యేసయ్య కొరకు మనం నిరీక్షణ గల వారంగా ఉన్నాం. యేసయ్య మనల్ని మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి రాబోతా ఉన్నాడు. మనల్ని పరలోకంలో యుగయుగములు ఆయనతో పెట్టుకోబోతా ఉన్నాడు. దాని కొరకు మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. నూతన బలము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము దేవుడు అనుగ్రహిస్తాడంట. సొమ్మసిల్ల, మన జీవితంలో సొమ్మసిల్లడం అనేది ఉండదు. వస్తే పరిస్థితులు, నేను కూడా ఇక్కడ నిలబడి మాట్లాడుతాను, సడన్ గా ఏదైనా వస్తే చాలా ఇదైపోతుంది, బాడీ అంతా కొంచెం చాలా చేంజ్ అయిపోతుంది. అవునా కదా?